ఫ్రెండ్స్, ఈ మొక్కలకి రెయిన్ లిల్లీస్ అని ఎందుకన్నారు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నేనేమంటున్నా అంటే ఇవి వర్షం పడినప్పుడు మాత్రమే పువ్వులు వస్తాయి, నార్మల్ టైంలో రావు. నిన్న రాక వాన పడింది కాబట్టి వచ్చాయి. చూడండి, నిన్న పడింది కాబట్టి ఈరోజు ఎక్కడో కొన్ని ఉన్నాయి మొగ్గలు. రేపు అసలు ఈ చెట్టుకి ఎక్కడ మొగ్గలే ఉండవు. అందుకే అంటారేమో రెయిన్ లిల్లీస్ అని. రెయిన్ అంటే వర్షంలో వస్తాయి కాబట్టి పువ్వులు రెయిన్ లిల్లీస్ అంటారేమో అని. మంచిగా అందంగా కనిపిస్తుంది. బట్ ఏమంటారు, వామాకు బజ్జీలు అంటారు. ఇంకొన్ని చూడండి, అన్నీ వాడిపోయినట్టు అయిపోయినాయి. ఇదిగోండి, వర్షం పడితే చాలు దానిమ్మ అయితే మొత్తం అన్ని మొగ్గలన్నీ రాలిపోతాయి. ఇదిగోండి, ఒక్క పిందెనేమో ఆగినట్టుంది. ఇక్కడ ఒకటి ఆగింది, ఇదిగోండి అక్కడ ఒకటి ఆగింది, అంతే, రెండే ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే మనం ఒకసారి మన తోటలో ఉన్నటువంటి పల్లికాయ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి పల్లికాయను తీ, ఓపెన్ చేసి చూడు, చూద్దాం ఫ్రెండ్స్. మా వాడి ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ పల్లికాయ బాగుంటుంది, తిన్నోట్లు వేసుకో, బాగుంటుంది, పచ్చిది కూడా తినచ్చు, మంచిగా ఉంటుంది. నేను ప్రెస్ చేసి అలా అట్లా రాదు. మనము ఆర్గానిక్గా పండిస్తే ఒక్క కాయ ఇచ్చిన ఎంత తృప్తిగా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి, మనం మార్కెట్లో కేజీ తెచ్చుకున్నా అంత తృప్తి ఉండదు, ఒక్క కాయ ఇచ్చేటువంటి తృప్తి. కాయలు కూడా, గింజలు కూడా మంచిగా వచ్చినాయి చూడండి. ఇదే నేను మమ్మీ మస్తుగా తింటుంది. బట్ నువ్వు ఆర్గానిక్ ఎప్పుడు తినలేదు కదా. ఇంకో ఎలా తెంపాలి నేను చూపించాలా. అట్లా పట్టుకొని లేపొద్దు, మెల్లగిల్ల లేపాలి. అయ్యో, దీనికి ఇప్పుడిప్పుడే బుజ్జిగా వస్తుంది. ఎట్లా పీకేసాం కత్తి ఎవరేంటి వచ్చినాయి తీసేసి, అవి తీసేసి వాళ్ళు వేసేసి పెరగవి. ఇంకా ఇవి ఎండిపోయినాయి కాబట్టి నేను అయినాయేమో అనుకున్నాను. ఒక నిమిషం అవును, లోపల పురుగులు ఉన్నాయా? ఇగో ఇలా అని చూడాలి మనము. కాదు కాదు కాదు, ఉత్త పొట్టి అంటే లోపల కూడా ఉండొచ్చు. అవి లోపల మట్టిన తయారైతాయి కదా. ఒకవేళ అది ఎండిపోయి బయటకు వచ్చేసిందేమో డౌట్. లేదు ఫ్రెండ్స్, అంతే. కాదు కాదు, అది మనం వేసిన పొట్టు. 3 కాయలు వచ్చినాయి. ఒలుచుకొని తినేసి ఇది మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇవి ఒకసారి చూద్దాం. ఏం చేస్తున్నావు నాన్న? ఇగో పల్లీలు ఒలుచుకొచ్చా చూడు. నేను వీటికి ఇవి ఇట్లా చుట్టేస్తున్నాను. తీగలు పాకిస్తున్నావా? ఇదిగోండి, మనము ఇలా క్రీపర్స్ ఉన్న మొక్కలవి ఈ వర్షాకాలంలో ఆకులు మంచిగా తెంపేసి క్రీపర్స్ని మంచి మనము తీగల ద్వారా పాకించుకున్నాం అనుకుని మంచిగా వస్తుంది. అదే హెల్ప్ చేస్తున్నాడు మా చిన్నోడు. ఇదిగోండి, మనము క్రీపర్స్ వాటివి మంచి ఆకులని తెంపేసి మంచి తీగలైతే కరెక్ట్గా పాకించుకుందాము. అప్పుడే దొండ చెట్టుకి పురుగు రాదు, లేకపోతే దొండ చెట్టుకి బాగా పురుగు వస్తుంది. అందుకని తర్వాత ఇదిగోండి, మనకి శంకు పుష్పాల చెట్టు కూడా ఇలా ఆకులు దూసేసామనుకోండి వర్షాకాలంలో మంచిగా వస్తాయి పువ్వులు. అయితే చూపిస్తాను. దానికి మంచి నీళ్ళు పోసావా? అన్నిటికీ అట్లా కొన్ని నీళ్ళు పోయినాను. ఇంకోండి, శంకు పుష్పాలు అయితే తెంపుకుందాము. శంకు పుష్పాల వాటర్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మిర్చీలు తెంపాడు, మిర్చీలు పోయేటప్పుడు లాస్ట్లో తెంపుకున్నాము. చాలానే ఉన్నాయి మిర్చీలు. అందుకని మనం తెంపుతూ ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ వచ్చేటువంటివి కాపు వస్తాయి, లేకపోతే అట్లే ఆగిపోతుంది. ఇదిగోండి, ఇంక ఇక్కడ మొక్క కూడా చాలా ఉన్నాయి. ఇదిగోండి, గాలి బాగా వస్తుంది కదా, వీటికైతే మనము సపోర్ట్ ఇవ్వాలి. అన్ని పువ్వులు తెంపేసుకుందాం. తెంపేసుకున్న తర్వాత చెట్టుకి ఎప్పుడైనా ఇలా కాయలు రానివ్వద్దు. కాయలు రానిచ్చామంటే మొక్కనైతే ఎదగదు. కాబట్టి చెట్టు అయితే మంచి క్రూన్ చేస్తాను. క్రూన్ చేస్తే వారం 10 రోజుల్లో మంచిగా వస్తాయి పువ్వులు, ఇంకా మంచిగా వస్తాయి. ఇదిగోండి, ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి కాయలు. ఇదిగోండి, ఇన్ని కాయలు పువ్వులు వచ్చాయి. ఇక తెచ్చినమ్మా బాక్స్ లేపు, ఫ్లవర్స్ బాక్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పువ్వులు కూడా, గన్నేరు పువ్వులు కూడా బాగా ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని మొత్తం ఇలా క్రూన్ చేద్దాం.
మంచి పక్కన చిగుర్లు వస్తాయి కొమ్మలకి. ఎప్పుడైనా మనకి పువ్వులు ఎక్కువ రావాలంటే మెయిన్ చేయాల్సింది క్రూనింగ్, కొమ్మ కత్తిరి. ఇంత ఇవి 2 పనులు చేస్తే మన మిద్దె తోటలో పువ్వులు కాయలు మంచిగా వస్తూ ఉంటాయి. వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి, బుజ్జి బుజ్జి వంకాయలు. నిన్నటి దాకా వాన పడింది కదా, ఈరోజు వాన లేదు, ఎండ కూడా లేదు, కానీ మొక్కలు అయితే డల్ అయిపోతాయి. బాగా వాన కంటిన్యూగా పడి వాన ఆగిపోతాయి. చూడండి మొక్కలు చూడండి, ఇక్కడ వాడిపోయినట్టు అయిపోయింది మనకి. బెండ చెట్టు, అన్ని చెట్లు అట్లా అయిపోయినాయి అనమాట డల్గా. అక్కడ లోపల బెండ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు కూడా అట్లా అయినాయి. అందుకే ఇక మా చిన్నోడు చెప్పిన, చిన్నమ్మ నీళ్ళు పోయినా అన్నింటికి అని చెప్తే మా చిన్నోడు నీళ్ళు పోస్తూ ఉన్నాడు. నేను పువ్వులు తెంపేసి కొన్ని చెట్లే ఆకులు పీకేసాను. ఇంక ఓపిక లేదు, నీరసంగా ఉందనేసి నేనైతే కూర్చున్నా. ఇంకా కుండీలలో మొక్కలు కదా తొందరగా డల్ అయిపోతాయి. మునగ చెట్టు ఏంటో అంత పురుగు వచ్చేసింది. చెట్టు అంతా మళ్ళీ క్రూన్ చేసేసామనుకోండి మళ్ళీ ఫ్రెష్గా వస్తాయి ఆకులు. చాలామంది చెట్టుకి ఏమైనా పురుగు వస్తే చెట్టు పీకేస్తారు. చెట్టుని మ్యాక్సిమం వీలైనంత వరకు కొమ్మ కత్తిరింపు చేసేసి దానికి నీమ్ ఆయిల్ అలాంటివి స్ప్రే చేస్తూ ఉన్నామనుకోండి మొక్కలు అయితే మంచిగా హెల్తీగా ఉంటాయి. పురుగు వచ్చింది కదా అని పీకేస్తే చెట్టే పోతుంది కదా, మనకు కష్టం వచ్చింది కదా అని బాధపడుతూ కూర్చుని మన కష్టం పోతుందా? పోదు కదా. కష్టం వచ్చింది కానీ చచ్చిపోతే మన ప్రాబ్లం ఏం తీరుతుందా? తీరదు కదా. అలానే మొక్కలు కూడా అంతే అనమాట. వాటికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొమ్మ కత్తిరింపు చేసేసి, ఎక్కడ ఫస్ట్ కొంచెమే వచ్చింది అనుకోండి, ఒక కొమ్మకే వచ్చింది అనుకోండి పురుగు, ఆ కొమ్మ వరకే కట్ చేయాలి. మిగిలిన చెట్టు మొత్తం సర్వైవ్ అవుతుంది. లేదంటే చెట్టు మొత్తం పురుగు వచ్చింది అనుకోండి, చెట్టు మొత్తము ప్రూన్ చేసేసేయాలి. కొమ్మలు ఆకులు తీసేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు అయితే వస్తాయి. ఇదిగోండి నేల గులాబీలు ఎంత మంచిగా వస్తాయి అసలు. వర్షం పడి తగ్గిపోయిన తర్వాత డల్ అయిపోయినాయి, అందుకే నీళ్ళు పోస్తున్నాము. మందార చెట్టు చూడండి ఎంత డల్ అయిపోయిందో. ఇదిగోండి చెట్టు ఆకులన్నీ పీకేసాము, ఫ్రెష్గా వచ్చే మంచిగా వస్తాయి. వస్తా వెయిట్ చేయి. ఇదిగోండి ఇవి తీసేద్దాము. ఇంకోటి బెండ చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో, దాంట్లో నీళ్లు పోస్తాము. ఎందుకంటే మొక్కలు రెగ్యులర్గా పెంచే వాళ్ళకైతేనే ఏ మొక్క ఎక్కడ ఉంది, దేనికి నీళ్ళు పోయాలి ఏంటో తెలుస్తుంది కదా. మా చిన్నోని పోయమని చెప్పాను కాబట్టి మనం వాటర్ మిలన్ కూడా మంచిగా ఉంది. ఉండండి పెద్ద బాటిల్ పోసుకో. ఇంకోండి మంచిగా ఉన్నాయి దానిమ్మ, కానీ మొక్కనైతే డల్ అయింది.